పీసీఓఎస్ అనేది సంతాన సాధన వయస్సులో ఉన్న స్త్రీలలో చాలా సామాన్యంగా ఏర్పడే హార్మోనల్ రుగ్మత. పీసీఓఎస్ ఉన్న స్త్రీలలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే సమస్య ఉంటుంది. అంటే వారి శరీరం ఇన్సులిన్ని సాధారణంగా వాడలేకపోవడం వల్ల ఇన్సులిన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇన్సులిన్ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల అడ్రినల్ గ్లాండ్స్ పురుష హార్మోన్స్ అంటే ఆండ్రోజన్స్ ఎక్కువగా తయారు చేస్తాయి. అందుకే పీసీఓఎస్ ఉన్న స్త్రీలలో పురుషులకి రోమాలు వచ్చే చోట రోమాలు పెరగడం, మచ్చలు, సక్రమంగా లేని పీరియడ్స్ మరియు బరువు పెరగడం వంటి లక్షణాలు కనపడతాయి. లక్షణాలు తగ్గించడానికి జీవిత శైలిలో మార్పులు చేయటం మరియు మెట్ఫార్మిన్ వంటి మందులు సహాయపడతాయి. ఇవి హార్మోన్స్ను బ్యాలెన్స్ చేయడం ద్వారా పీసీఓఎస్ లక్షణాలు మెరుగుపడతాయి. మెట్ఫార్మిన్ అనే మందు టైప్ 2 డయాబెటీస్కి చాలా ఏళ్ల నుంచి వాడబడుతుంది. ఇది తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉన్న సురక్షితమైన మరియు సునాయాసంగా సహించగలిగే మందు. మెట్ఫార్మిన్ 2 విధాల్లో సహాయపడుతుంది. మొదటగా లివర్ మరియు కండరాలు ఇన్సులిన్ను మెరుగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది. దీనివల్ల శరీరంలో పురుష హార్మోన్స్ అంటే ఆండ్రోజన్స్ తగ్గి అసక్రమ పీరియడ్స్ లాంటి లక్షణాలు సరిపడతాయి. అదనంగా ఇది కడుపులో ఆహారం డైజెషన్ను ఆలస్యం చేసి గ్లూకోజ్ అబ్జార్బ్ అవ్వడాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేయడంలో కూడా సహాయపడుతుంది. దానివల్ల కొందరిలో బరువు నియంత్రించడం సులభం అవుతుంది. పీసీఓఎస్ ఉన్న వారిలో BMI 25 కన్నా ఎక్కువ ఉంటే మెట్ఫార్మిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. మొదటిలో చిన్న డోసుతో ప్రారంభించి నెమ్మదిగా రోజుకు 2.5 గ్రాముల వరకు తీసుకోవచ్చు. టీనేజర్స్కి కూడా పీసీఓఎస్ లేకపోతే పీసీఓఎస్ ఏర్పడే రిస్క్ ఉన్నప్పుడు మెట్ఫార్మిన్ ఇవ్వచ్చు. కానీ వారు రోజుకు 2 గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. కొన్ని పరిస్థితుల్లో BMI 25 కన్నా తక్కువ ఉన్న వారిలో కూడా డాక్టర్స్ పేషెంట్ ఆరోగ్య స్థితిని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తారు. మెట్ఫార్మిన్ అందరికీ సరిపోదు. మెట్ఫార్మిన్కి అలర్జీ ఉన్నవారు, తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నవారు, హార్ట్ ఫెయిలియర్, ఇటీవల జరిగిన హార్ట్ అటాక్, కిడ్నీ లేకపోతే లివర్ సమస్య ఉండేవారు మెట్ఫార్మిన్ను వాడకూడదు. అందుకే ఈ మందును తీసుకునే ముందు మీ డాక్టర్ను తప్పకుండా సంప్రదించండి. మెట్ఫార్మిన్ వాడడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు కలగవచ్చు. ఉదాహరణకు లూజ్ మోషన్స్, నాజా, వాంతులు, కడుపు నొప్పి మరియు గ్యాస్ సమస్యలు. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ తాత్కాలికమైనవి. మీ శరీరానికి మందు అలవాటు అయ్యాక తగ్గుతాయి. కొందరికి డాక్టర్లు స్లో రిలీజ్ మెట్ఫార్మిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గవచ్చు. మెట్ఫార్మిన్ యొక్క దీర్ఘకాలిక వాడటం వల్ల విటమిన్ B12 స్థాయి తగ్గవచ్చు. కానీ సప్లిమెంట్స్ ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేయవచ్చు. కొందరిలో మెట్ఫార్మిన్ వల్ల లాక్టిక్ యాసిడోసిస్ అనే పరిస్థితి రావచ్చు. ఇది లాక్టిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువ అవ్వడం వల్ల జరుగుతుంది. ఇది డీహైడ్రేషన్ లేక తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జరగవచ్చు. సారాంశంలో మెట్ఫార్మిన్ అనే మందు పీసీఓఎస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ పని చేయడానికి సహాయపడుతుంది. దీనితో హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి పీసీఓఎస్ లక్షణాలు మెరుగుపడతాయి. ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ కడుపు సంబంధిత సమస్యలు, కానీ అవి సమయంతో తగ్గుతాయి. ఈ మందును ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం వంటి జీవనశైలి మార్పుతో కలిపితే ఇది బాగా పనిచేస్తుంది.